భవిష్యత్తులోనూ వర్షాలు రాకపోతే మళ్లీ రెయిన్ గన్ల ద్వారా నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంట సంజీవని ద్వారా భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే రెండో జిల్లా అనంతపురం అని చెప్పిన చంద్రబాబు గడిచిన 20 ఏళ్లలో 4 ఏళ్లు మాత్రమే పంట చేతికొచ్చిందని కరవుపై గన్ పుస్తకావిష్కరణ సభలో వివరించారు. రెయిన్ గన్ల ద్వారా ఒకరోజు 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పోటీపడి పనిచేశారని అభినందించారు. కానీ ఇప్పుడు మనకుండే లిమిటెడ్ రిసోర్సెస్లో దాన్ని కూడా పూర్తి చేయలేకుండా లాజికల్గా తీసుకోవాలనే సమయంలో ఒక వినూత్నమైన ఆలోచన కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఎక్కడైతే నేను ఒక ప్రతిష్టగా తీసుకొని రెయిన్ వాటర్ని, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. అది మొదటి ఫేజ్. దానికి పంట సంజీవని కింద కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి నేను ఫామ్ పాండ్స్ తవ్వాం. ఇప్పటికైతే 72,000 ఫామ్ పాండ్స్ పూర్తయినాయి. దేశంలో నెంబర్ 1లో ఉన్నాం. ఈ పంట సంజీవని వల్ల భూగర్భ జలాలు పెంచడం, కొన్ని ఫామ్ పాండ్స్లో నీళ్లుంటే ఆ నీళ్లే ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. దీనికి మొదట శ్రీకారం చుట్టాం. ఒక ల్యాండ్లో ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది, ఇంకొక ల్యాండ్లో వర్షాలు బట్టి 2 సార్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని అవసరాలుంటే అన్ని సార్లు ఇచ్చి ఎట్టి పరిస్థితిలో పంట కాపాడాలి అనే నిర్ణయానికి వచ్చాం. ఆ దీంట్లోనే ఒకటి పంట సంజీవని, రెండోది పంట రక్షణ.